వెల్కమ్ బ్యాక్. హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎస్వై మోహన్ రెడ్డి గారు వచ్చారు. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు వచ్చారు. అలాగే హైదరాబాద్లో డిఎస్ఎన్జీ నుంచి గంట్ర వెంకటరమణారెడ్డి గారు తన నివాసం నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే ఏపీ బీజేపీ నాయకులు విజయవాడ నుంచి శ్రీనివాసరాజు గారు అందుబాటులో ఉన్నారు. ముందుగా నిన్న ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి దర్యాప్తు మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకున్న తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నోటీసుల పర్వం కొనసాగింది. ముందు ఈ ఇష్యూపై డిస్కస్ చేద్దాం. ముందుగా రామలింగారెడ్డి గారు, నిన్న అంటే మొన్న రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి 2 కానిస్టేబుల్ని పంపారు. అక్కడ లోకేష్ డ్రైవర్కి సంబంధించి కాంటాక్ట్స్ లిస్టులో అతని పేరు ఉంది, వరుసగా ఈ ఫోన్ జాబితాలో అతని ఫోన్ నెంబర్ ఉంది. ఈ డబ్బు పంపిణీకి సంబంధించి అతను తన కారులో స్వయంగా తీసుకెళ్లాడన్న అభియోగాల నేపథ్యంలో అతను విచారించడానికి 2 కానిస్టేబుల్ వెళ్ళారని తెలియగానే నిన్న ఆంధ్రప్రదేశ్ ఏపీ సిఐడి కూడా కేటీఆర్ గన్మెన్కి, తర్వాత కేటీఆర్ డ్రైవర్ కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు ఓటుకు కోట్ల కేసుకి సంబంధించి చాలా రోజులు స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో నిన్న మళ్ళీ కదలకు వచ్చింది. ఆ స్తబ్దుగా ఉండడానికి కారణాలు ఏంటి? జనరల్గా ఒక దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో 10 దొంగతనాలు చేసినట్టు చంద్రబాబు నాయుడు వ్యవహారం మీద 100% తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న సిబిసిఐడి కావచ్చు, ఇక్కడున్న సిబిఐ చేయదు, కానీ ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్తో పోతుంది తప్ప వ్యక్తిగతంగా మాకు లోకేష్ మీద కోపం ఉంటుంది సపోజ్ ఉంటే, చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటుంది తప్ప వాళ్ళ డ్రైవర్ల మీద కోపం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు శ్రామికుల పక్షం డ్రైవర్ల మీద ఉంటుంది. కాకుంటే కాల్ డాటాలో డ్రైవర్ పేరు అవన్నీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే వీళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు తప్ప డ్రైవర్లను వేధించాలంటే దానికి కౌంటర్ ఇక్కడ డ్రైవర్కి నోటీస్ ఇవ్వడం అనేది తెలివితక్కువతనం. చంద్రబాబు నాయుడు తెలివితక్కువతనం అనేది అందరికి తెలుసు. అది ఇంకా గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది, బాగా సింక్ అవుతుంది. ఈరోజు వాస్తవంగా ఓటు మత్తయ్యని బెదిరించారని కేసు నమోదైంది కాబట్టి మేము ఈ నోటీస్ జారీ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఒక దొంగ పోయినా నన్ను బెదిరించారంటే ఏం చెప్తారు? వాస్తవంగా 100% 50 లక్షలు ఎక్కడికి చంద్రబాబు నాయుడు చెప్పాలి. 50 లక్షలు ఒక పలానా బ్యాంక్ నుంచి వచ్చినాయి, పలానా సంస్థ నుంచి వచ్చినాయి. 50 లక్షలకు చెప్పాలి, 4.5 కోట్లు చెప్పాలంటారు. 4.5 మొత్తం 5 కోట్ల డీల్ 4.5 కోట్లు ఇస్తున్నారు. మేమంతా అంత దూరం వెళ్తలేం. 4.5 కోట్లు ఇస్తాను, అవి ఎక్కడున్నాయి చెప్పాలి. 50 లక్షలు రెడీగా దొరికినాయి, అవి చెప్పాలి. వాస్తవంగా దొంగను ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా అసలు పనిచేయడానికి నైతికకే చంద్రబాబు నాయుడుకి లేదు. ఎందుకు లేదంటే అసలు ఇంత పెద్ద కేసు నడిచింది భారతదేశంలో, ఈరోజు సంచలనాత్మకమైన కేసు అది. ఇంత రెడ్ హ్యాండ్గా చాలామంది ఆరోపణ చేసుకున్నాం, రాజకీయంగా ప్రత్యారోపణలు చేసుకున్నాం. కానీ రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డది రేవంత్ రెడ్డి. మేమంటాం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాబట్టి తెలంగాణలో లడాయి పెట్టించి గెలిస్తేనేమో తెలంగాణలో ఓడిపోయాడని చెప్తాడు, పట్టుబడితేనేమో తెలంగాణ తెలివితక్కువతనంతో పట్టుబడ్డాడని చెప్తారు. రెండు తెలంగాణకే ఆపాదించడానికి చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర ఇది. డెఫినెట్ వాళ్ళు ఎన్ని తతంగాలు చేసినా, ఎన్ని ఏం డ్రామాలు చేసినా కానీ 100% ఇలా చంద్రబాబు నాయుడు జైలుకు పోవాల్సిందే, పోయి తీరుతాడు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే. పార్టీ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు ఖచ్చితంగా నోటీసులు ఇస్తాం, విచారణ చేస్తామని చెప్తున్నారు. దాదాపు ఒక 4 రోజులుగా 40 రోజుల కాలంగా పూర్తి స్తబ్దుగా ఉండిపోయింది కేసు దర్యాప్తు అనేది. జనరల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మా పార్టీ నుంచి ఎప్పుడు చెప్పలేము మేము, పత్రికల్లో వార్తలు వచ్చాక వాళ్ళు ఊహించి రాసుంటారు. తప్పేంటి పత్రికలు అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళు రాసుంటారు ఒక అవగాహనకు వచ్చి. ఈరోజు వాస్తవం మేమేం చెప్పారంటే పూర్తి స్థాయి విచారణ చేసి పూర్తి స్థాయి నిర్ధారించుకొని ఆ వ్యక్తికి ఎవరైతే క్రిమినల్ చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆ చంద్రబాబు నాయుడుకి ఏ మేరకు 100% సంబంధం ఉంది, డబ్బులు అతనే తెలుసు. ఆ తెలిసిన అంశాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. న్యాయస్థానానికి ముందు చెప్పాలి. దొంగను మన రెడీగా పట్టుకపోయినా దొంగ అంటే రమ్మడు, 2 సాక్షులు కావాలి అక్కడ. అవన్నీ పూర్తి స్థాయి న్యాయపరమైన ఇవి కంప్లీట్ చేసుకున్నాం. కానీ డెఫినెట్ చంద్రబాబు నాయుడు కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం. మోహన్ రెడ్డి గారు, నేను పరిణామాలు మీరు ఎలా చూస్తారు? కోర్టు కేసు చాలా రోజుల నుంచి నడుస్తుంది. దీంట్లో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చేసినటువంటి తప్పిదం ఏమంటే, ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తి పైన కేసు ఉన్నప్పుడు అదే వ్యక్తి వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతను అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర పోలీసులకు అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఉంది. అతను కేసులో నిందితుడు అని తెలిసి అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి దర్జాగా ఆయనను మళ్ళీ వెనక్కి పంపించడం అనేది ఇది ఫండమెంటల్గా చాలా తప్పిదం చేసినట్లే ఆంధ్రప్రదేశ్ పోలీసులు. భవిష్యత్తులో కూడా ఇదే తప్పుడు సంప్రదాయం ఇదే అవుతుంది. రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఎవడైనా ముద్దాయి పోయి తెలంగాణలో దాక్కుంటే తెలంగాణ ప్రభుత్వాలకు రక్షణ కల్పించడం కానీ ఆంధ్రప్రదేశ్లో వేరే రాష్ట్ర నిందితులకు రక్షణ కల్పించడం అనేది ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఇది. అందులో అతను తెలుగుదేశం వ్యక్తి కావడము, దాంట్లో అతను మత్తయ్య ఉండే కేసులో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మనకు వచ్చినటువంటి టీవీ స్కూల్లో దీనిలలో కానీ పేపర్లలో కానీ వచ్చినప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే
ఖచ్చితంగా మత్తయ్య ఎక్కడున్నాడో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మత్తయ్యను విచారణ నిమిత్తం మనము తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారి నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అధికారులు ఉన్నటువంటి వ్యక్తులు ఒక ముద్దాయికి రక్షణ ఇచ్చినారంటే అంతకంటే అంత దౌర్భాగ్యం లేదు. ఈరోజు మనం చెప్తున్నాం బాంబేలో ఉన్నటువంటి పాకిస్తాన్ రక్షణ ఇచ్చిందని మనమే విమర్శిస్తున్నాము. అటువంటి దానిలో మన రాష్ట్రాల మధ్యనే ఇది లేకుండా యాకూబ్ మెమన్ కుటుంబం సంబంధించి టైగర్ మెమన్ కావని వీళ్ళందరికీ ఇస్తున్నారు, వాళ్ళందరికీ ఇస్తున్నారు. అటువంటిది ఇక్కడ రాష్ట్రం మధ్యనే లేకుండా పోవడం అనేది ప్రాబ్లం అవుతుంది. రెండోది, ఈ కేసులో ఈరోజు డ్రైవర్లకు వాళ్ళకు నోటీసులు ఇచ్చినాడు. వాళ్ళకు వచ్చినటువంటి ప్రాథమిక విచారణలో డ్రైవరు డబ్బులు కారులో తీసుకుపోయి ఇచ్చినాడు అనేటువంటి వాళ్ళకి ప్రాథమిక విచారణలో వచ్చింది. దానికి డ్రైవర్ను విచారిస్తే దానికి భయపడాల్సినటువంటి అవసరం ఉంది. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? విచారణకు సహకరించవచ్చు కదా. మీలో చిత్తశుద్ధి ఉంటే విచారణకు సహకరించాలి. అది కూడా ఒక అధికార పార్టీలో ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణకు సహకరించాలి. ఇంతకుముందు పివి నరసింహారావు గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు పివి నరసింహారావు గారు దానికి సహకరించినారు. ఇటువంటివి ఎన్నో వచ్చినప్పుడు ఇట్లా దాన్ని ట్విస్ట్ చేసి వాళ్ళు నోటీస్ ఇచ్చినారని మళ్ళీ ఇంకొక కేసు పెట్టించి ప్రతిగా ఇంకొక నోటీస్ ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే ఏవగింపుగా ఉంది. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద దేశవ్యాప్తంగా చెడ్డ పేరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి విషయాలలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేది మంచిది కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, మీరు తప్పు చేయలేదు, విచారణకు సహకరించండి, భయపడ్డం ఎందుకు? వెంకటరమణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సరే, ఈ ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి నిన్న ఒక్కసారిగా కదలిక మొదలైంది. ఒకవైపు విచారణ జరుగుతున్న సందర్భంలో నోటీసులు ఇవ్వగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఏపీసీఐడి మరోవైపు నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా రోజుల నుంచి కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద ఛార్జ్షీట్ వేస్తాము, అతన్ని మేము తొందరలోనే అతను నోటీస్ ఇస్తామన్నారు. ఇన్ని రోజులు జాప్యం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కక్ష కట్టి ఆయన నోటీస్ చేయగానే వాళ్ళు ఏదో కౌంట్. ఇదంతా కూడా ఎట్లుందంటే ఇదేదో రెండు రాష్ట్రాల మధ్య సమస్య అయినట్టు, ఇద్దరు ముఖ్యమంత్రి పర్సనల్ ఇష్యూ అయినట్టు కనబడతా ఉన్నది. ఇది దురదృష్టం. ఇప్పటికైనా ఈ పద్ధతులు మానేసి తక్షణమే మొన్న ఛార్జ్షీట్ వేసినాటికి మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం విచారణ పూర్తి చేయాల్సి ఉండే. ఛార్జ్షీట్ ఎప్పుడైతే ఛార్జ్షీట్ వేసినప్పుడు అదేవిధంగా ఇప్పుడు నిన్న కేటీఆర్ గారి మీద ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ డ్రైవర్ మీద గన్మెన్లు ఇవ్వడం అనేది ఇదంతా సిల్లీ థింగ్స్. ఇవన్నీ కూడా చాలా చూడడానికి అబ్బెట్టు కనబడతా ఉన్నాయి. ఇది ఒక ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనిగా లేదు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలకు ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటో వారి మీద యాక్షన్ జరగాలి. మరి 40 రోజులు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఆగిందో సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇన్ని రోజులు ఆపడానికి అవసరం ఏముంది? కంటిన్యూషన్లో అయితే అయిపోయేది. మళ్ళీ గ్యాప్ టైంలో తీసుకుంటే అన్ని రకాల అనుమానాలకు అవకాశం వచ్చే విధంగా ఉంది. కాబట్టి ఇది రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకి ఇది శ్రేయస్కరం కాదని నా అభిప్రాయం. ఆయన ఏమంటున్నారంటే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మొన్న ఛార్జ్ షీట్లోనే మొత్తం ఎవరెవరు నిందితులు ఉన్నారో వాళ్ళందరూ పెట్టాల్సింది కదా, ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ తీసుకుని మీరు చర్యలు ప్రారంభించగానే మళ్ళీ ప్రతి చర్యలు ప్రారంభమవుతున్నాయి కదా, దీనికి బాధ్యులు మీరే కదా అని అంటున్నారు. ప్రతి చర్యలను ఎట్లా ఎదుర్కోవాలను శక్తి సామర్థ్యాలు మా ప్రభుత్వానికి ఉంది, వాస్తవంగా మా అధికార యంత్రాంగానికి ఉంది. ఈరోజు తొందరపడి చర్యలు తీసుకోవద్దనే మా ఉద్దేశం. అవును, ఒక సమాచారం వస్తుంది, ఆ సమాచారం ఆధారం చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ సమాచారంలో ఏ వ్యక్తికైతే నోటుకు ₹1,00,00,000 సంబంధం ఉన్నట్టు మాకు సమాచారం ఉందో ఆ సమాచారం ఆధారంగా మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో ఆ వ్యక్తికి హస్తం ఉన్నట్టు పూర్తి స్థాయి రూఢి అయితేనే మేము నోటీసులు ఇవ్వాలి తప్ప తొందరపడి వందరుతున్న నోటీసులు ఇచ్చి ఛార్జ్ షీట్లు ఇచ్చి అయ్యో మేము చూడక సంతకాలు పెట్టాము, మేము తెలివిగా ఇది చేసాము కరెక్ట్ కాదు వాస్తవంగా. డెఫినెట్ ఈ సైంటిఫిక్గానే అధ్యయనం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఆధారంగానే మా వాళ్ళు నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులు ఆధారం డెఫినెట్ అరెస్ట్ చేస్తారు. మాకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు డ్రైవర్లు ఇంట్లో పని మనుషులందరూ ఇన్వాల్వ్మెంట్ చేశారంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు తన గట్టు మీద కూకొని అందరినీ బలి చేసే అది. జనరల్గా ఈరోజు వాళ్ళ డ్రైవర్కు మేము నోటీసులు ఇచ్చాం. సపోజ్ అంతకుముందు మీకు మీ దగ్గర మా డ్రైవర్ల మీద ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళు కూడా ఇప్పటివరకు ఎందుకు చేయలేదు?
మేము ఇచ్చిన తర్వాత ఇచ్చారు. ఇంకోటి మాకు వ్యక్తిగత అక్కసు కనుక మాకుంటే మేము ముందే ఇచ్చేవాళ్ళు. అందరి మీద టకరగా ఛార్జ్ షీట్ అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు. విజయవాడ నుంచి శ్రీనివాసరాజు గారు బీజేపీ నేతలు లైన్లో ఉన్నారు. శ్రీనివాసరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. ఒక వ్యక్తిగా ఎదుర్కొంటున్న కేసు ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వివాదానికి దారితీస్తుందనేది ఒక పెద్ద విస్తృతమైన వాదన. వాస్తవంగా ఈ కేసును మీరు ఎలా చూస్తారు? అసలు చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్న కేసుకి ఏపీ సిఐడికి ఏం సంబంధం? ఇది యాక్చువల్గా సిబిసిఐ ఏసీబీ కేసు నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఇది మరి రెండు రాష్ట్ర ప్రభుత్వాల సమస్యగా, రెండు రాజకీయ పార్టీల సమస్యగా దీన్ని మారుస్తున్నారు. ఏసీబీ మరి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. అటు టీఆర్ఎస్ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని నిష్పక్షపాతంగా ఏసీబీ విచారణలో ఇంటర్ఫీర్ కాకుండా ఉంటే ఈ సమస్య కొలికి వస్తుందని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నా. చట్టం నిజంగా నేరం చేస్తుంది, ఎటువంటి పెద్ద నేరస్తులైనా సరే దాని వాళ్ళ చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఎందుకంటే ఇది అక్కడ నోటీస్ ఇవ్వగానే మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీస్ ఇవ్వటం, దీన్ని మళ్ళీ తిరగదోడటం, ఇది ఈ యొక్క రెండు రాష్ట్రాల సమస్య. ఈ కేసులు సెక్షన్ 8 కానీ మిగతా సమస్యలు కానీ కాన్స్టిట్యూషన్ పరంగా సమస్య ఉంది. కాబట్టి అటు టీఆర్ఎస్ చంద్రబాబు గారు ఈ రెండు సమస్యల్ని ఇరు రాష్ట్ర ప్రజల సమస్యగా అది మారుస్తున్నారు. ఇది రెండు రాష్ట్రాలు ప్రజలు కూడా నలిగిపోయే పరిస్థితి వస్తున్నది. దీన్ని మరి కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తున్నది. డెఫినెట్గా సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్ఫియర్ అవుతుంది. ఇది మరి ఏసీబీ నిజంగా విచారణ జరుపుకుంటే మొన్న ఛార్జ్షీట్లోనే మన మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టుగా వేసి ఉండాలా. కాబట్టి ఈ రోజున మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ నోటీసులు ఇవ్వటం, వీళ్ళకి పెంచి నోటీసులు ఇవ్వటం అనేది సరైన విధానం కాదు. విచారణ అనేది వెంటనే జరిగి ఫైనల్ ఛార్జ్షీట్ కూడా దీనిలో వేసేస్తే నిజమైన దోషులు ఎవరో మరి బయటకు వస్తారు. కాబట్టి ఇది రెండు రాష్ట్రాల సమస్యగా కాకుండా మరి నిష్పక్షపాతంగా అసలు న్యాయ విచారణలో కానీ ఇటు పోలీసుల విచారణలో కానీ రాజకీయ జోక్యం లేకుండా జరిగితే నిజమైన దోషులు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చూడాలి తప్పించి ఇది చంద్రబాబు వాళ్ళ సమస్యను తీసుకొచ్చి ప్రజల సమస్యగా దీన్ని మార్చకూడదని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నా సార్. మోహన్ రెడ్డి, ఇప్పుడు దీంట్లో ఒకటి మనము ఈ కేసు వచ్చినప్పటి నుంచి ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏమంటే, మీరు కేసు వచ్చిన తర్వాత దాదాపుగా 15 రోజులు రాష్ట్ర పరిపాలన స్తంభించిపోయింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గం కానీ టోటల్గా ఈ కేసు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చినారు. గంటల తరబడి డీజీపీతో, ఇంటెలిజెన్స్ ఐజీతో, అడిషనల్ డీజీ గారులతో వాళ్ళతోనే ప్రారంభం. ఒకరు మనం పేపర్లలో చూసాం, ఒకరోజు 8 గంటలు వాళ్ళతో కూర్చొని ముఖ్యమంత్రి గారు చర్చించడం జరిగింది. అంటే ఈ కేసును వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారనేది. అంటే ఇప్పుడు ఈ కేసులో ఫోన్ సంభాషణ క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఇచ్చింది. మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ, వాళ్ళు ఇచ్చినటువంటి కన్సెంట్ మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళకు క్లియర్గా అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గంలో ఉండే వాళ్ళకి కానీ క్లియర్గా అర్థమైంది, మనం దీంట్లో దొరికిపోయినాము, దీంట్లోంచి ఏదో రకంగా బయటపడాలనేటువంటి విషయంలో ఎదురుదాడికి మొదలుపెట్టి రావడం జరిగింది. దాంట్లో రోజుల తరబడి, గంటల తరబడి పోలీస్ అధికారులతో, ఇంటెలిజెన్స్ అధికారులతో వీళ్ళందరితో చర్చలు జరిపి సరే ఎదురు కేసులు పెట్టి ఎదురు దాడులు పెట్టి చేసినారు. సరే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయిందంటే తప్పకుండా అది కూడా తప్పే, దాని మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. కానీ దానికి లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని బట్టి చూస్తూ వస్తుందంటే ఈ కేసులోంచి బయటపడేదానికి ఆ కేసును ముందర పెట్టి ఇవి తెలంగాణ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ఆ కేసులో మీరు ముందడుగేస్తే మేము ముందడుగేస్తాము, మీరు విచారణ అంటానే మేము విచారణ అంటాము, మీరు నోటీస్ ఇస్తే మేము నోటీస్ ఇస్తాము. ఇది ఎట్లందంటే ఏదో పిల్లల్లో కదా కొట్లాడుకున్నట్టు, ఇంటి పక్కన ఇంటి వాళ్ళు కొట్లాడుకున్నట్టు. ఇది యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు రెడీ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ఫోన్ సంభాషణలు బయటకు వచ్చిన తర్వాత దీనికి రాజకీయ రంగు పులుముకుంది. దాంట్లో ఇది రెండు రాష్ట్ర సమస్యలుగా తీసుకొని వచ్చే స్థాయికి తీసుకొని వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉన్నటువంటి ఒక పబ్లిక్ మీటింగ్లో ఈ కేసును పెట్టి తెలంగాణ ప్రభుత్వం మన మీద కక్ష సాధిస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష సాధిస్తుంది, మీకు ఏసీపీ ఉంది, మాకు ఏసీపీ ఉంది, మీకు పోలీసు ఉంది, మాకు పోలీసు ఉంది అని దీన్ని రెండు రాష్ట్రాల మధ్య, రెండు రాష్ట్ర ప్రజల మధ్య
ఒక వివాదంగా సృష్టించడానికి తీసుకొని వచ్చి ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. సరే, దీంట్లో ఎంతవరకు నిజం అనేది తర్వాత తెలుస్తుంది. కానీ దీంట్లో ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వంతో, రాజ్నాథ్ సింగ్ గారితో ఆఖరికి ప్రధానమంత్రి స్థాయికి పోయి వాళ్ళ ద్వారా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ కేసును నీరుగార్చే పరిస్థితికి తీసుకొని వచ్చారు. అందుకే డిలే అవుతుంది అనేటువంటి ఒక వాదన వస్తుంది. సరే, అది కాలం నిర్ణయిస్తుంది అది ఎంతవరకు అనేది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అది కూడా నిజమనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఓకే, కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది.